హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చెబుతున్నాం గిర గిర గింగిర గిర అన్నట్టు ఛాంపియన్ నుంచి అయితే వచ్చింది సాంగ్ అయితే. సో ఆ సాంగ్ పైన అయితే చేస్తున్నాం రియాక్షన్. సో రోజున అసలు లాస్ట్ లో టీజర్ వచ్చినప్పుడే మాట్లాడుకున్నాం, చాలా గ్యాప్ తీసుకున్నాడని. అయితే మంచిగా తీస్తున్నాడు మూవీ అయితే, బాగుంది, వేరే లెవెల్ ఉంది టీజర్ అయితే. సో మొన్న హీరోయిన్ టీజర్ కూడా వచ్చింది, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు సాంగ్ అయితే అంటే ఓల్డ్ బ్యాక్ డ్రాప్ కదా, లైక్ 90s అట్లాంటివి, లైక్ బ్రిటిష్ కాలంలో. సో ఎలా వదులుతాడు సాంగ్ అయితే చూద్దాం. సో మాతో పాటు మీరు కూడా చూసింది. అదే రోషన్ అట్టున్నాడు, అరే లిటరలీ ఒక హాలీవుడ్ హీరో ఉన్నట్టున్నాడు నిజం రోషన్ అయితే. ఓహో అదే నాకు లుక్ లో ఒక రితిక్ రోషన్ ఉన్నట్టున్నాడు. ఓ మంచిగా ఉందిరా పాట ఇది. లిరిక్స్ లైక్ కంపోజిషన్ చాలా బాగుంది. ఓహో రోషన్ చూసి ఫుల్ అసలు ఏం ఉన్నాడు మనిషి, మంచిగా యూజ్ చేసుకుంటే ఇంకో రితిక్ రోషన్ అవుతాడు మన ఫిల్మ్ ఇండస్ట్రీ. సీరియస్ గా అంత లైక్ అంత బాగున్నాడు మనిషి. మనిషి ఆ హైట్, ఆ వైట్, సాంగ్ చాలా బాగుంది. ఇంకా ఏం ఈ పెట్టి చాలా బాగుంది. Siapa saya tulis mau lihat.
ఛాంపియన్ సాంగ్ అయితే బాగుంది, లిరిక్స్ కూడా బాగానే సెట్ అయింది. అసలు చాలా బాగుంది. స్లోగా వచ్చి మళ్ళీ స్పీడ్ వచ్చి స్లోగా వచ్చి. టాపిక్ చాలా బాగుంది. గిర 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 గింగిరా గిరే స్టెప్ కూడా బాగుంది. బాగా రీక్రియేట్ చేస్తాను. మాకు చేయాలనిపిస్తుంది ఇప్పుడు. చేసి సాంగ్ అయితే చాలా బాగుంది. Yes. అంటే వినగానే ఎక్కిస్తుంది అంటారు కదా, లైక్ అలా నచ్చేసిన సాంగ్ అయితే బాగా అనిపించింది. సో మ్యూజిక్ అంతా బాగా సెట్ అయింది. మిక్కీ జే మంచిగానే ఇస్తాడు మ్యూజిక్ అయితే. ఇంకా మెయిన్ మాట్లాడవలసింది రోషన్ లుక్స్. అసలు ఈసారిలోనే మాట్లాడినాం మేమైతే. అబ్బా కానీ చాలా బాగుంది. లైక్ నిజంగానే ఆ టీజర్ లో అంత కనిపించలేదు కానీ ఈ సాంగ్ లో ఏమని కనబడింది నాకైతే ఇది. ఆ teaser లో తెలుగు ఇండస్ట్రీకి ఇంకో రితిక్ రోషన్ అవుతాడు ఖచ్చితంగా. మంచిగా యూజ్ చేసుకుంటే ఆ కట్అవుట్ కి ఆ కలర్ కి నిజంగా చాలా బాగుంటాడు మనిషి. ఫస్ట్ అండ్ సెకండ్ మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయింది. చాలా చాలా ఇంప్రూవ్ నిజంగానే. అంటే అలా చూడండి, మీరే చూస్తుంటారు కదా, స్క్రీన్ పైన చాలా బాగా అనిపిస్తున్నాడు మనిషి అయితే. డాన్స్ కూడా బాగుంది. అంటే సాంగ్ కూడా చాలా వినసంపుగా చాలా బాగుంది. సో దాని స్టెప్స్ మంచిగా చిన్న చిన్న స్టెప్స్ బాగున్నాయి. ఇంకా మీరు చూసారా? నాకైతే ఆ బ్యాక్గ్రౌండ్స్ ఓకే. 90s బ్యాక్గ్రౌండ్. ఓకే. ఈ మూవీ అయితే హిట్ పడచ్చు అనుకుంటా. మేబీ పడచ్చు. మంచిగా ఎగ్జిక్యూషన్ చేస్తే నిజంగా మంచి హిట్ అవుతుంది. స్టోరీ మంచిగా అంటే ఏదో అది చిన్న చిన్న గుడిసెలు భలే అనిపించింది. లైక్ ఫుట్బాల్ పైన లైక్ బ్రిటిష్ కాలంలో. అవును. అండ్ ఒకవేళ మీరు చూసినట్టే మీకు అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో రాయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.